బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్న రాజధాని అంశం మరోసారి కేంద్రం వద్దకు వెళ్లింది. అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సవరణలు చేస్తూ రూపొందించిన బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర హోంశాఖ లోక్సభ బిజినెస్ జాబితాలో ఈ బిల్లును చేర్చినట్లు సమాచారం. బుధవారం ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అక్కడ ఆమోదం పొందిన వెంటనే రాజ్యసభలోనూ ప్రవేశపెట్టి త్వరితగతిన ఆమోదం పొందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయితే అమరావతి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తింపు పొందుతుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ఆమోదించింది. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన తర్వాత జరిగిన చర్చల ఫలితంగా ఈ సవరణ బిల్లు రూపుదిద్దుకుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదం తెలిపిన వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టేలా కార్యాచరణ రూపొందించారు. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్న రాజధాని అంశం మరోసారి కేంద్రం వద్దకు వెళ్లింది. అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి క్యాపిటల్ గా ఉండే విధంగా కూడా ఇప్పటికే ఏపీ అసెంబ్లీ ప్రత్యేక అసెంబ్లీ అనేది కూడా ఈ నెల 28న భేటీ కావడం, దీన్ని తీర్మానించి ఇటు కేంద్రానికి పంపించడం. అయితే ఈ నేపథ్యంలోనే రేపు కీలకమైనటువంటి అనూహ్యమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకోబోతుంది. ఏపీ ప్రాంత ప్రజలు అదేవిధంగా రాజధాని రైతుల యొక్క కళ అనేది కూడా నెరవబోతున్నటువంటి పరిస్థితులు, ఈ యొక్క పార్లమెంట్ లో ఈ యొక్క బిల్లు అనేది ప్రవేశపెట్టబోతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదైతే ప్రవేశపెట్టే ముందు కూడా కేంద్ర కేబినెట్ అనేది భేటీ కావడం, భేటీ అనంతరం కూడా ఈ యొక్క బిల్లు ఈ తీర్మానానికి సంబంధించినటువంటి అంశాన్ని ఆమోదించిన అనంతరం కూడా ఇక లోక్సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయితే ఇది కూడా ప్రవేశపెట్టనున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇక కూటమి ఎంపీలు అయితే చర్చించి అనంతరం కూడా బలపరిచే విధంగా కూడా ఇటు ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఏదైతే ఇప్పటికే ఏపీ రీఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి ఒక లెటర్ అనేది కూడా విడుదల చేయడం కూడా జరుగుతోంది. రేపు పార్లమెంట్ లో పెట్టబోయి ఉభయ సభల్లో కూడా ఆమోదించి ఆ బిల్లు అయితే కనుక చట్టబద్ధత కల్పించే దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఈ యొక్క జూన్ 2వ తేదీ నుంచి కూడా ఈ యొక్క క్యాపిటల్ ఏపీ క్యాపిటల్ రాజధాని అనే పేరు, అమరావతి అనే పేరు అయితే కనుక ఉండబోతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. సెక్షన్ 5 దీనికి సంబంధించినటువంటి అంశం, అంటే ఏదైతే పునర్విభజన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం కూడా రాజధాని అమరావతి ఉండే విధంగా కూడా పేరు ఉండే విధంగా కూడా ప్రకటిస్తూ కూడా ఇటు కేంద్రం నుంచి ఒక ఉత్తర్వులు అనేది కూడా వెలువడి ఒక చట్టబద్ధత బిల్లు అనేది కూడా రాబోతున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క అమరావతి రీజియన్ లో ఏదైతే 2014 సిఆర్డిఏ యాక్ట్ ఏదైతే ఉందో ఆ సిఆర్డిఏ యాక్ట్ ప్రకారం కూడా అమరావతి ప్రాంతంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి నగరాల్లో కూడా ఈ రాజధాని నగరంలో కలిపే విధంగా కూడా ఈ యొక్క చట్టబద్ధత కల్పిస్తూ కూడా తీర్మానం అనేది కూడా పంపించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన అంశంపై కూడా పార్లమెంట్ లో చర్చించి అంశాలను కూడా ఆమోదించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే అమరావతికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి నగరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా అమరావతి పేరైతే రాబోతున్నటువంటి పరిస్థితులు ఇదే విధంగా 2024 జూన్ 2 నుంచి కూడా ఈ యొక్క అమరావతి క్యాపిటల్ గా ఉండబోతున్నట్టు కూడా ఇటు ఒక చట్టబద్ధత బిల్లు అనేది రాబోతున్నటువంటి పరిస్థితులు. రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం కూడా ఇక ఏపీ రాష్ట్రానికి ఒకే స్టేటు ఒకే క్యాపిటల్ అనే నినాదంతో అయితే కనుక ముందుకు వెళ్ళబోతున్నటువంటి పరిస్థితులు. దీనికి సంబంధించి ఇప్పటికే రాజధాని రైతులు సైతం కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఇక రాజధాని అమరావతి అనేది కూడా కంటిన్యూ చేసే విధంగా కూడా ఉంటున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.